అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి 1 కప్పు సూజీ రవ్వతో అప్పటికప్పుడు చేసుకునే చిట్టి పునుగుల రెసిపీ చూపిస్తున్నానండి. 10 నిమిషాల్లో అయిపోతుంది. ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకోండి. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వని వీలైనంత వరకు మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ మొత్తము ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో వేసుకొని చూడండి, పౌడర్ వచ్చి ఈ విధంగా సన్నగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా మజ్జిగ పోసుకోవాలండి. మజ్జిగ పోసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రవ్వనంతా మజ్జిగలో బాగా కలుపుకోవాలండి, అంతా కలిసే విధంగా. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి స్నాక్స్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. అలాగే బ్రేక్ఫాస్ట్ రెసిపీలు కూడా ఉన్నాయి, అవి కూడా చూసి చేసుకొని తినండి. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక 1/2 కప్పు దాకా వాటర్ పోసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు నానబెట్టాలండి. అప్పుడు రవ్వ వచ్చేసి మజ్జిగలో చక్కగా నానిపోతుంది. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తెరిచి చూడండి. ఇప్పుడు రవ్వ అంతా చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 కప్పు దాకా బియ్యం పిండి వేసుకోండి, మంచి క్రిస్పీనెస్ వస్తాయి. అలాగే రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకొని, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా వేసుకోండి. సన్నగా తరిగిన అల్లం 1 టీ స్పూన్ వేసుకోండి. సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా ఇలా కట్ చేసి వేసుకోండి. ఇదంతా ఒకసారి మొత్తంగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది. సారీ అండి, ఇందులోకి ఒక చిటికెడు వంట సోడా వేసుకోండి. ఇందాక వీడియో స్కిప్ అయిపోయింది వేయటం. ఈ విధంగా ఉండాలండి పిండి అంతా. చూడండి, ఈ విధంగా గట్టిగా చిక్కగా ఉండాలి. అప్పుడే మనకు బోండాలు అనేది చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని మంట వచ్చేసి మీడియం మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పిండి తీసుకొని ఒకటిగా వేసుకోండి. ఇక్కడ మీడియం సైజులో చేస్తున్నాను, మరీ పెద్దగా చేయకుండా కొంచెం మీడియంగా చిట్టి పునుగులా చేస్తున్నాను. మీకు ఇష్టమైన రీతిలో మీరు చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా వస్తాయి. పెద్దగా చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. వేసిన వెంటనే 1 నిమిషం పాటు అలాగే వదిలేసి ఆ తర్వాత గెరటి పెట్టుకొని 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. చాలా త్వరగా అయిపోతాయండి. 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు ఈ స్నాక్స్ రెసిపీ. ఇది మార్నింగ్ కూడా చేసుకోవచ్చు, మీరు ఈవినింగ్ స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే మనం తీసుకొని సర్వ్ చేసుకొని తినటమే. ఇందులోకి ఒక టమాటా చట్నీ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి వీడియోలు చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే ఈ వీడియో పైన నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.